ఇంతకాలం నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే మీరు పరీక్షించుకోవాల్సింది ఏంటిదంటే, నేను ఇప్పటివరకు అడిగినది దేవుని చిత్తమా? నాకు గర్భఫలం ఇయ్యయ్యా అని 3 సంవత్సరాల నుండి అడుగుతున్నాను. అది దేవుని చిత్తమా కాదా? వివాహం ముందు కాదండి. వివాహం అయిన తర్వాత. దేవుని చిత్తమా కాదా? చిత్తమే. సో దేవుడేమన్నాడు? గర్భఫలము దేవుడిచ్చే బహుమానము, స్వాస్థ్యము అని ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు ధైర్యంగా అడగచ్చు, దేవా నువ్వే తెరవయ్యా గర్భం. నా ఈ రోగం, ఈ వ్యాధి నుండి నాకు విడుదల దయచేయడము దేవుని చిత్తమా కాదా? చిత్తమే. మీరందరూ స్వస్థత పొందుకోవాలని దేవుని చిత్తమే. ఒక గొప్ప సేవకులు అన్న మాట నన్ను ఎప్పుడో ఆకట్టుకునే మాట ఏంటిదంటే, డెలివరెన్స్ ఇస్ ఫర్ ద డెస్పరేట్ పీపుల్ అంట. ఏంటండి? ఎవరికి విడుదల కలుగుతుందో, ఎవరికైతే ఆత్మలో తీవ్రత ఉంటుందో, నాకు కావాల్సిందే, నాకు జరగాల్సిందే. మరి అంతమంది వచ్చారండి, స్వస్థత పొందుకోలేదు. వీరే ఎందుకు స్వస్థత పొందారు? అంతమంది వచ్చారు, దురాత్మ నుండి విడుదల పొందుకున్నారు, మరి వీరెందుకు పొందుకోలేదు అని అంటే, వారు తీవ్రత కలిగిన వారు. ఆశ. ఏంటి ఆశ? నాకు స్వస్థత జరగాల్సిందే, నాకు విడుదల కలగాల్సిందే, దేవుడు తన ఆత్మకార్యము జరిగించాల్సిందే